గురుగారు నమస్కారం. నమస్కారం. మీ పేరు? ఆంజనేయులు. ఓకే. మాచర్లలో ఎవరిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పిన్నెల రామకృష్ణారెడ్డి గారా, బ్రహ్మారెడ్డి గారా? అది మేము ఎవరు చెప్పలేమండి. ఇప్పుడు మాకు రామకృష్ణారెడ్డి మంచోడు. ఓకే. ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. ఓకే. సో ఆయన ఈ 4 టర్మ్స్ లో చేశారు కదా ఇంతకు ముందు ఎమ్మెల్యేగా. సో ఆయన చేసినటువంటి అభివృద్ధి మీకు బాగా అనిపించిందా? బాగానే అనిపించింది. ఓకే. సో మాచర్లలో ప్రధానంగా నీటి సమస్య అని చెప్తున్నారు. సో దాని పట్ల ఎలా? కొంచెం ప్రాబ్లం, అదే నీటి ప్రాబ్లం అది ఉంది మాచర్లో. ఓకే. కానీ ఎటువంటి గొడవలు కానీ ఏమీ లేవు. ప్రశాంతంగా వ్యాపారం బాగా జరుగుతుంది. ఓకే. అది మీ వ్యాపారస్తులకి అంతా బాగుందంటారు? బాగానే ఉంది. ఓకే. కానీ కొంతమంది టీడీపీ వస్తే బాగుంటుంది, బ్రహ్మారెడ్డి గారు వస్తే బాగుంటుంది అంటున్నారు కదా. కొత్తగా వచ్చింది కదా, మనకి ఆయన ఏం చేస్తాడో తెలియదు కదా మనకి. ఇక్కడ ఆయన వస్తే బాగానే ఉండదు అనుకుంటున్నాం. ఓకే. అది ఎవరు వచ్చినా కానీ మీకు ప్రశాంత్ ప్రాబ్లం లేదు. ఓకే. అది ఓకే. సో పైన ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మన దానికి విషయం ఎవరు చెబుతారండి ముందే? ఓకే. ఎవరు చెప్పలేరు కదా. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాదు కదా, ముందు పరిపాలించింది జగన్మోహన్ రెడ్డి, తర్వాత ఈయన వస్తాడు చంద్రబాబు నాయుడు వస్తారు. ఎలాగ వస్తుంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు వస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం మేము. జాబ్ పిల్లలకి జాబ్ వస్తాయని అనుకుంటున్నాం. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జాబ్స్ వాలంటీర్స్ తప్ప ఇంక పెద్ద జాబ్స్ లేదు కదా, ఓన్లీ వాలంటీర్లు మాత్రం ఇచ్చారు. అదేలేండి, అది వాస్తవం. సో సంక్షేమం అంటారా, అభివృద్ధి అంటారా? అభివృద్ధి కావాలి. మరి సంక్షేమం పట్ల ఎక్కువ ఫోకస్ పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అదే కంపెనీలు వస్తుంటే బాగుంటుంది, అందరికి జాబ్ వస్తాయి, యూత్లందరూ పైకి వస్తారు కదా. ఆయన మళ్ళీ వస్తే కంపెనీలు తీసుకొస్తాను అంటున్నారు ఆయన ఆంధ్రాలో, జగన్మోహన్ రెడ్డి గారు. వస్తే మంచిదేనండి. అది అందుకు కావాల్సింది ఏముంది అసలు? ఓకే. సో ఆ ప్రభుత్వం ఎలాంటి మార్పులు తీసుకొస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? ఏది ఆయన చేసినటువంటి పథకాల్లో పథకాలు మంచి, ఆయన ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయని పథకాలు మంచి పెట్టాడు. చాలా మంచిది, లేబర్కి ఇంకా చాలా మంచిది, బిజినెస్కి అందరికీ చాలా మంచిది. అది ఓకే. ఇంకేం మార్పులు చేయాల్సిన అవసరం లేదంటారా? మార్పు చేయాల్సింది కాదు, మీరే చేయాలి. పింఛన్ పెంచడం కానీ, ఉచిత బస్సులు పింఛన్ చాలా ఇస్తా ఉన్నాడు కానీ పెంచేదేం లేదు కదా. అమ్మ ఒడి ఇస్తా ఉంటుండు, తర్వాత 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,000 ఇస్తా ఉంటున్నాడు. అది బాగానే ఉన్నాయి. ఆయన పెట్టిన పథకాలు బాగానే ఉన్నాయి. ఏ ముఖ్యమంత్రి పెట్టలేదు, అతను పెట్టింది కాబట్టి బాగానే ఉన్నాయి. అది నవరత్నాల పథకాలన్నీ మీకు అందుతున్నాయి అంటారు? అందుతున్నాయని బాగానే ఉన్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు అనుకుంటారు? ఏమో ఎవరు వచ్చినా ఒకటే, మనకి కావాల్సింది సంఘ సేవ చేయాలి. అది అన్న నమస్తే. మాచర్లో టీడీపీ గెలుతుందని జనాలు ఊపింది. ఓకే. టీడీపీ అని ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఎలా అంటే 4 సార్లు జనాలకి పెద్దగా ఇదేం అనిపించలా. మళ్ళీ ఈసారి టీడీపీ గెలుతుందని అందరూ, బ్రహ్మారెడ్డి గారు గెలుస్తారా? బ్రహ్మారెడ్డి గారు గెలుతాడని. బ్రహ్మారెడ్డి గారు వస్తే మీ సమస్యలు తీరుస్తారని నమ్ముతున్నారా? ఆయన అయితే తీర్చుతాడు. ఓకే. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ కానించి రాజకీయంలో ఉంటారండి. వాళ్ళ నాన్నగారు కూడా 130 ఎకరాలు పొలం వాళ్ళది. మొత్తం పొలం అంతా బాగొట్టుకుండు వాళ్ళ నాన్న చేసిండు, వాళ్ళ అమ్మ చేసిండు, అందరు చేసిండ్రు. మరి ఇంక అట్టటోళ్ళు నమ్ముతారు కానీ డబ్బులు వాళ్ళు నమ్ముతారు. మరి అలా నమ్మే ప్రకారం అయితే 4 సార్లు ఈయనకే ఎందుకు ఇచ్చారు, వైసీపీకి? ఎందుకంటే సరైన క్యాండిడేట్ దొరకలేడా టీడీపీకి. దొరకనే ఆ బ్రహ్మారెడ్డి రాబట్టి ఇప్పుడు ఊపిరి పోసుకోండి జనం. ఖచ్చితంగా టీడీపీ వస్తుంది అంటున్నారా? గ్యారంటీగా వస్తుందని నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు కలిసినటువంటి ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుందని నమ్ముతున్నారు. గౌరవం ఆడ గ్యారంటీ గెలవటం, చంద్రబాబు గెలవటం గ్యారంటీ, దాంట్లో డోకా లేదు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో చేసింది ఏం లేదు. ఎంతప్పటికి ఇదే పథకాలు పెట్టడమే కానీ ఏమన్నా ఫ్యాక్టరీలు కానీ ఇలాంటివి ఏమి ఉంటాయి చెప్పు? ఉద్యోగాలు లేవు. ఎంతప్పటికి అమ్మబడి వస్తున్నా ఇంకా అవి చెప్పటమే కానీ ఏం లేదు కదా. లేనప్పుడు మరి ఎట్టగెలుతుంది చెప్పు? అంటే ఇంకొక 5 సంవత్సరాలు ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళు. ఏమని అడుగుతున్నారు? జనం తీర్పు కదా, జనంలో అంత ఇదిగా లేదు కదా. చూసిండ్రు 5 ఏళ్ళు రాజధాని లేకుండా బాగా ఏడా రాజధాని లేనప్పుడు మరి జనం ఏమని చెప్పుకోవాలి రాజధాని? ఓకే. చెప్పు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? వాళ్ళిద్దరు కలవటం ఇంకా కొద్దిగా ప్లస్ పాయింట్. మంచిగా జరిగింది. మంచిగా జరిగింది. వాళ్ళు గెలవకపోతే మళ్ళీ ఓట్లు అటు ఇటు చీలిపోతుంటాయి. వాళ్ళు కలవటం వల్ల ఇద్దరు కలిసినాయి కాబట్టి ఓట్లు మరిన్ని అవుతాయి. అది దాని లెక్క. మొత్తానికి అయితే మాచర్లకి టీడీపీ వస్తేనే న్యాయం జరుగుద్ది అంటారు. టీడీపీ వస్తేనే న్యాయం జరుగుద్ది.
ఈ మార్చలే కాదండి, రాష్ట్రం మొత్తం కూడా టీడీపీ ఉంటేనే, చంద్రబాబు ఉంటేనే న్యాయం జరుగుద్ది. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఏది చేయాలన్నా అనుభవం ఉన్న నాయకుడు. ఏంది అనుభవం, రాజకీయంలో అనుభవం లేని వాళ్ళు చేయాలంటే కష్టం. అది సో షర్మిల గారి పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇంకా కాంగ్రెస్ అంటే మన రాష్ట్రంలో పెద్దగా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ మనకి ఎడగొట్టారు తెలంగాణ నుంచి. ఆ ఎడగొట్టిన దానివల్ల అందరికీ ఖర్చు ఉంది జనాలకి. ఇక్కడ కాంగ్రెస్ ఇప్పుడైతే మార్చాలి కదా, మన రాష్ట్రంలో అంత పుంజుకోదు. నెక్స్ట్ టైం ఈసారి 5 ఏళ్ళు ఉంటుంది చూడు, అప్పుడు కల్లా ఏమైనా పుంజుకుంటుందేమో చెప్పలేము. అది అంత తప్పితే ఏం లేదు. ఓకే అన్న, థ్యాంక్స్. అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? ఇంజమూరి జాన్. ఇంజమూరి జాన్. ఓకే. మాచర్లలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ వస్తుంది. వైఎస్ఆర్సీపీ అంటే 4 సార్లు గెలిచాడు. ఓకే. నిత్యం అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే గారు మాకు. ఓకే. కార్యకర్తలకైనా టీడీపీ వాళ్ళకు కూడా పనులు చేసిన రోజులు ఉన్నాయి మాకు ఇక్కడ ఎమ్మెల్యే గారు. అందుకని ఆయన మళ్ళీ గెలిపించుకుంటాం. ఇప్పుడు ప్రధానంగా నీటి సమస్య ఉంది మాచర్లలో. అందరూ చెప్తున్న నీటి సమస్య అంటున్నారు కదా. సో నీటి సమస్యని ఆయన 4 టర్ములుగా ఉన్నప్పుడు ఆయన సాల్వ్ చేయలేదు. ఈ టర్మ్లో సాల్వ్ చేస్తాడని మీరు నమ్ముతున్నారా? నమ్ముతాం. ఎందుకంటే పోయినసారి వర్షాలు లేవు, కొద్దిగా నీళ్లు తక్కువైనాయి. అయినా అందుబాటులోకి నీళ్లు వస్తూనే ఉన్నాయి వార్డులలో. ప్రతి ఒక్క 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో వస్తున్నాయి. ప్రజలు కూడా వాడుకుంటారు బాగానే. వాటర్ వల్ల ఇబ్బంది ఏం లేదు. ఇంక 4 రోజులు పోతే వర్షాలు వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి జరిగింది నిన్న, తెలుసా మీకు? తెలుసండి. ఓకే. మీరు ఎట్లా ఎవరైనా చెప్తే విన్నారా లేదా చూసారా? చూసాము. మేము రాత్రి ప్రచారానికి పోయినప్పుడు సెల్లులో వచ్చినాయి అందరికి, అప్పుడు చూసాము. చాలా బాధ కలిగింది ఈ విషయం. ఇది చంద్రబాబు నాయుడు కుట్ర. చంద్రబాబు నాయుడు గారు కుట్ర మరి అంతేగా. అక్కడ టీడీపీ వాళ్ళు అక్కడ ఉన్నారు, చూపిస్తూనే ఉన్నారుగా విజువల్స్ టీవీలో. ఓకే. ఇప్పుడు మనం కొంతమంది ఏమంటున్నారంటే కోడికత్తి జరిగింది కదా ఇన్సిడెంట్ ఎయిర్పోర్ట్లో. సో అది జగన్మోహన్ రెడ్డి గారు సింపతి కోసం క్రియేట్ చేసినటువంటి ఒక చర్యగా భావించి టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ చాలా వరకు మాట్లాడారు. సో ఇది కూడా సింపతి కోసమే చేయించుకున్న జగన్ గారు సొంతంగా రాయితో కొట్టించుకున్నారు అనేది కొంతమంది వాదన. మీరేమంటారు? సింపతి కోసం అంటే నువ్వు రాయేమని చదువుతావా? నాకు చెప్పలేవుగా. జగన్ అన్న వేయించుకొని దెబ్బ తగిలించుకోలేడుగా. ఇవన్నీ వాళ్ళు ఏదో చెప్తా ఉంటారులే నా ప్రతిపక్షాలు, సహజం అవన్నీ. మనం అవన్నీ నమ్మకూడదు. రాయి వాడు ఎక్కడి నుంచో వేసాడు, ఆయనకి దెబ్బ తగిలింది. ఆయనకు బాధ, మనకు బాధ. రాయి వేసినోడికి బాధ, లేకపోతే రాయి తగిలిన వాళ్ళకి బాధ? రాయి తగిలిన వాళ్ళకే బాధ, ఎందుకంటే దెబ్బ తగిలిద్ది. బాధపడాల్సిన అవసరం వచ్చింది ఆయనకి, రాయి వేయించుకొని బాధపడాల్సిన అవసరం. ఎంత కుట్ర. ఆయన మీద ప్రచారం జనం బాగా వస్తున్నారు బస్సు యాత్రకి, మేము సిద్ధం యాత్రకి. దానివల్ల ఇది వాళ్ళు ఓటమి కనపడుతూనే ఉంది వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి. దానివల్ల ఇది. ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు? 140, 130 గన్ షాట్గా. రాకపోతే నీ చెప్పు తీసుకొని కొట్టు. ఓకే. వస్తే మంచి జరుగుతుంది నమ్ముతున్నారు సార్? ఇబ్బంది ఏముందన్న, సంక్షేమ పథకాలు అందినాయి ప్రతి ఒక్కరు. అది అభివృద్ధి లేదంటున్నారు కదా. అభివృద్ధి ఇప్పుడు చేస్తాడన్న. అభివృద్ధి లేదనేది ఏముంది? ముందు పేద కుటుంబాలు బాగుపడుతూనే లేదా? చదివిన వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. ఫీజులు కట్టిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక్కొక్కరు 30,000 కట్టాలి, 20,000 కట్టాలి. ప్రైవేట్ స్కూల్ నుంచి ఎగ్జామ్స్ కూడా రానియకుండా బయటికి పంపిస్తారు. కానీ జగన్ అన్న అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, చాలా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు బంగారం అలాగా బతుకుతారు. ఇప్పుడు ఫీజులు కట్టే బాధ లేదుగా. వాలంటరీ వ్యవస్థ మాచర్లలో ఎలా ఉంది? మాది బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు మాకు. గ్రామాల్లో అన్ని అందుబాటులో ఉంటున్నాయా వాలంటీర్ల నుంచి రావాల్సినవన్నీ? మాచర్ల కాన్స్టిట్యున్సీలో ఇబ్బంది ఏం లేదన్న మాకు, ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఓకే. రూరల్లో కూడా అంత బాగుంది అనుకుంటారా? రూరల్లో కూడా బాగుంది, ఎక్కడ ఇబ్బంది ఏమి లేదు. అది వీళ్ళు వచ్చిన కాంచి కొద్దిగా గొడవలు అవుతున్నాయి. టీడీపీ వాళ్ళు బెమ్మారెడ్డి వచ్చిన కాంచి. ఇంతకుముందు గొడవలు ఏడవన్నాయి. 4 సార్లు గెలిచిండు, ఎక్కడేం గొడవలు జరిగినట్టు చూసావా? అడుగు మాచర్ల నియోజకవర్గంలో ప్రజలను అడుగు నువ్వు. ఎక్కడైనా రాకముందు గొడవలైనయా? ఒక్కసారి మీ విజువల్స్ ఉంటే చూసుకోండి. ఎమ్మెల్యే గారు ఎక్కడ గొడవ కాల. ఈ గత 2 ఏళ్ళ నుంచి ఇల్లు టీడీపీ బెమ్మారెడ్డి వచ్చిన కానీ గొడవలు. ఇవన్నీ మారాలంటే మీరు వైసీపీ వస్తేనే బెటర్ అనుకుంటున్నారు? మాకు అసలు హాయిగా ఉంటుంది, మళ్ళీ గొడవలు ఉండవుగా, ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. 4 సార్లు గెలిచాం, 4 సార్లు కూడా వాతావరణం బాగుంది మాకు. ఇప్పుడు గొడవలు అవుతున్నాయి. ఎవరి వల్ల అనేది అర్థం చేసుకోవాలి మీరు. నమస్తే. నమస్తే. మీ పేరు? ఈశ్వర్రావు. ఓకే. సో మాచర్లలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను జోలకర బ్రహ్మానంద రెడ్డి గారు వస్తే బాగుంటుంది. టీడీపీ క్యాండిడేట్. టీడీపీ క్యాండిడేట్. ఓకే. ఎలా ఆయన చెప్పినటువంటి హామీలా
ఆయన హామీలు కావచ్చు, ఇప్పుడు ఆయన ఉన్న పనితీరు కావచ్చు, నియోజకవర్గంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద వ్యతిరేకత కావచ్చు, ఆయనకి మాత్రం ఈడున్న ప్రజలు ఆయన్ని స్వాగతిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడ అతను 2024లో ఎమ్మెల్యేగా గెలుస్తాడు. సో వైసీపీ నుంచి ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అభివృద్ధి మీకు ఏం అందలేదా? ఆయన నుంచి ఎలాంటి అభివృద్ధి రాలేదా మాచర్లకి? ఆయనకి ఈ నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి అయితే శూన్యం. ఎందుకంటారేమో, నేను వర్గపుడిశాల కట్టకపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. మరి రాజకీయ సన్యాసం ఎక్కడ చేశాడు ఆయన? చేయలేదు కదా. మరి వర్గపుడిశాల ఏమైనా పూర్తయిందా? ఒక కొక్లేను నేను ఎలక్షన్ల ముందు కొక్లేను తీసుకెళ్ళి ఇక్కడ సీఎం జగన్ గారు వచ్చి సభ పెట్టి ఒక బటన్ నొక్కి శంకుస్థాపన మేము ప్రారంభించామన్నారు. మరి పన్నులు వచ్చినాయి, పన్నులు ఏమైనా జరుగుతున్నాయా? 5 ఏళ్లలో ఏం చేశారు? మీరు ఏం చేయలేదు 5 ఏళ్లలో. అది ప్రజలందరూ చూస్తున్నారు. మీరు ఉన్న మాట మీద నిలబడ్డారా? లేదు. రాజకీయ సన్యాసం చేస్తా అన్నారు, మీరు చేయలేదు. పోనీ ఇంకేమన్నా అభివృద్ధులు జరిగినాయా? ఇక్కడ మన కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి ఏమీ జరగలేదు. 4 సార్లు గెలిచామని చెప్పుకుంటున్నారే కానీ 4 సార్లలో సరే మాకు అధికారం రాలేదు 3 సార్లు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్లలో మీరు ఎక్కడన్నా ఏదన్నా రోడ్లు కానీ, ఏదన్నా భవన నిర్మాణాలు కానీ, లేకపోతే వర్గపుడిశాల కానీ మీరు ఏమైనా చేశారా? ఏమీ చేయలేదు. అందుకనే ఈసారి ప్రజల మనిషి అయినా, ప్రజలలో ఒకడైనా, పేదవాడికి మంచి అండదండగా ఉంటూ పేదోడి మనసు భావాలను అర్థం చేసుకునే వ్యక్తి కావాలని కోరుకుంటున్నారు మాచల ప్రజలు. అది బ్రహ్మారెడ్డి గారు అనుకుంటున్నారు, జోలగడ బెమ్మారెడ్డి గారు. అది రాబోయే రోజుల్లో తెలుగుదేశం వస్తుంది, బెమ్మారెడ్డి గారు గెలుస్తారని మేము కోరుకుంటున్నాం ఆయన నుంచి. అది మా మనసులో ఉన్న భావన అయితే అది. ఎందుకంటే 4 సార్లు ఎమ్మెల్యేలను చూసాం. 4 టర్మ్స్లలో 4 సార్లు గెలిచారు ఆయన. మేము 4 సార్లు చూసాము. కాకపోతే ఈసారి మాత్రం జోలగడ బెమ్మారెడ్డి గారిని గెలిపించాలనుకుంటున్నాం. ఎందుకంటే అభివృద్ధి జరగలేదు. కేవలం మొన్న చూస్తే హైవే 2027లో వచ్చిన అదే హైవే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి బిల్లులో పెట్టింది. సెంటర్ అప్పుడు ఎంపీ గారు బిల్లులో పెట్టింది. అది ఇప్పుడు వచ్చింది. అది మాదని చెప్పుకోవడానికి అది సెంట్రల్ది. అది మేము వచ్చిన హైవే కూడా కాదు. ఇదిగో మేము రోడ్లు వేయించామని చెప్పుకోవడానికి. ఎక్కడన్నా ఏదైనా రోడ్లు వేయించుంటే చూపించామనండి. ఏదీ లేదు వాళ్ళు చేసింది. అది ఇంకా పైపెచ్చు వాళ్ళ కొన్ని ప్రజల్ని ఇబ్బందికరంగాను ఈ గొంతులు ఇప్పటికి కూడా కొన్ని గ్రామాలలో లచ్చలపాడికి ఇప్పటికీ రోడ్డు లేదు. కొన్ని గ్రామాలలో అంతే ఉంది. కొన్ని పరిస్థితులు. మనం ఇక్కడ దుర్గి నుంచి మన కారంపూడి వెళ్దామంటే ఆ రోడ్డు నరకయాతనే. ఇంకా సామాన్యుడికి ఎక్కడా మీరు రోడ్డు వేయించారు? ఎక్కడా రోడ్డు లేదు, అభివృద్ధి లేదు. అది అందుకే సంక్షేమాల పట్ల సంక్షేమాలు ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇచ్చింది సంక్షేమాలు. కాకపోతే కొన్ని సంక్షేమాలు అనేది ఆ ప్రభుత్వం ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది. నువ్వు రావడమే ఈ గవర్నమెంట్ ఉసుక దీని మీద ఉసుక మీద పనులు ఆపేశారు. 32 మంది కార్మికులు రోడ్డును పడ్డారు. ఆ తర్వాత లాక్డౌన్ వచ్చింది. ఏమన్నా ప్రజలకి మీ ప్రభుత్వంలో ఏమైనా బాగుపడ్డది ఉందా? అన్నా క్యాంటీన్ తీసేయడం వల్ల ఇంకా ఉన్న కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఎలక్ట్రికల్ సంబంధించిన విద్యుత్ శాఖ కార్మికులు కానీ అందరూ కూడా మలమల మాడిపోయారు ఈ ప్రభుత్వంలో. అది ఇప్పుడు 4 టర్మ్స్లో ఆయన గెలవడానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి బలమే, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఆయనకు ఉన్నటువంటి బలమే కారణమా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు పైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కారణమా? ఇక్కడ 4 సార్లు గెలవడం ఏంటంటే 3 సార్లు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడంలో బై ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు ఒకసారి గెలిచారు. ఆ తర్వాత నేను 3 సార్లు గెలిచినా కానీ ఉపయోగం లేదు, నన్ను ఈసారి చూడండి అని చెప్పేసి అన్నారు. ప్రజలు నమ్మారు, ఓటేశారు. ఈసారి గెలిచారు. నమ్మకాన్ని ఒమ్ము చేసుకున్నాడు. అదే విషయం. సో ఈసారి అయితే ఖచ్చితంగా బ్రహ్మారెడ్డి గారు వస్తారనుకుంటున్నాను. ఈసారి బ్రహ్మారెడ్డి గారు గెలుస్తారు. నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు రవికిరణ్ అన్న. ఓకే, ఈసారి మాచర్లో ఎవరు వస్తారనుకుంటున్నారు? నాకు తెలిసి 99% మాచర్లనే కాదన్న, ఎక్కడైనా వైసీపీ వచ్చిందన్న. మొత్తం పక్కా వైసీపీ వచ్చిందన్న. ఓకే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వస్తారంట. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వస్తాడు. ఇటు బాపట్లకి వెళ్ళేసి వస్తే కోన రఘుపతి వస్తాడు. మళ్ళీ నందిగం సురేష్ వస్తాడు. ఈ నరసాపేటకి వెళ్ళేసి వస్తే మన యాదవ్ అనిల్ కుమార్ గారన్న వస్తాడన్న. ఓకే, సో వైసీపీ నుంచి మీకు పథకాలు
ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు, సో అవి బాగా అందే అంటారా? అందే నాకు ఒక్కడికే కాదన్న, నా స్మిట్ పేదవాళ్ళకే కాదు, అందరికీ అందినాయి బాగానే, కానీ అందలేదని కొంతమంది చూతారన్న. అది పక్క. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? నాకు తెలిసి 175-170 వస్తాయి అన్న. ఖచ్చితంగా వస్తాయి అంటారు. అయితే ఈసారి సీఎం ఆయన అంటారు. అయితే ఆయన సీఎం. అన్న నమస్తే. చెప్పండి సార్. చెప్పండి, మీరే చెప్పాలి. మాచర్లలో ఉన్నారు. అదేమో సార్ మాచర్లో ఉంటే ఎవరు వచ్చినా కూడా ఈ జీవితాలు ఈ మారేం కాదు, ఇట్లా నెట్టుకొని పోయాయి. ఇప్పుడు మాచర్లలో నీటి సమస్య ఎక్కువగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు, నిజమేనా? అవునండి, నీటి సమస్య ఎక్కువగా ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా చేస్తాను ఉంటుంది, ఏ గవర్నమెంట్ కూడా చేసింది ఏమీ లేదు. ఇప్పుడు పిల్లల రామకృష్ణారెడ్డి గారు 4 సార్లు ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలిచారు కదా, సో ఎలాంటి అభివృద్ధి లేదంటారా? ఏమో సార్ మాకేం తెలుస్తుంది, మేము ఇంతవరకు ఎడ్యుకేషన్ కాదు, అంతవరకు అయితే ఏం తెలియదండి. సో ఇప్పుడు మళ్ళీ టీడీపీ క్యాండిడేట్ అయినటువంటి బ్రహ్మారెడ్డి గారు వస్తే బాగుంటుందని కొంతమంది అనుకుంటున్నారు, టీడీపీ శ్రేణులు. సో మీరేమంటారు? మేమేమంటామండి, మాకు ఎవరు వచ్చినా కూడా అభివృద్ధి చేసేవాళ్ళు వచ్చి చాలు, ఎవరు వచ్చినా అభివృద్ధి చేసేవాళ్ళు వచ్చి చాలు. జగన్ ప్రభుత్వం సో అభివృద్ధి ఆపేసి సంక్షేమాల పట్ల ఎక్కువ ఉంది. సో ఈసారి ఆయన అభివృద్ధి వైపు నేను చూస్తాను, అడుగులేస్తానని చెప్పి వాళ్ళ ప్రభుత్వం నుంచి ఆయన చెప్తున్నారు. సో దాని పట్ల మీరేమంటారు? మేమేమంటాం సార్, ఇప్పుడున్న యువత ఏ ఉద్యోగం లేక చదువుకున్నాడు, కొంచెం చదువుకున్నాడు, భారీగా చదువుకున్నాడు, ప్రతి ఒక్కరు కూడా మా దగ్గర కాలుకొనడానికి వస్తుంటారు కదా, ఒక్కొక్కళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తుంటే మా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి బయటికి. ఏ ఉద్యోగానికి పోయినా ఏమీ లేదు, ఎటు పోయినా ఎక్కడికి పోయినా నిరాశ ఎదురైందండి అని మాకు చెప్తుంటే మేము వినగలుగుతున్నాం. ఇంకంతే, ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా వచ్చినట్టు ఎక్కడా అవ్వబడలేదు, నేను కూడా ఎవరు చెప్పలేదు కూడా. సో ఈసారి అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనుకుంటున్నారా? ఏమో సార్, ఎవరు వచ్చినా కూడా అభివృద్ధి చేసే వాళ్ళే దేవుడు. అన్న నమస్తే. నమస్తే. ఓకే అన్న, మీరు ఇక్కడ రూరలా లేకపోతే ఇక్కడ టౌనేనా? పాతూరు. మేము వడ్డే రాజులు, మేము ఎక్కువ మా వడ్డే రాజులు క్యాస్టే ఎక్కువ మాచర్ల మొత్తం మీద. ఓకే, సో ఈసారి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు మీరు పదవి పట్టం? బ్రహ్మారెడ్డికి ఇద్దాం అనుకుంటున్నాం. ఎందుకలా? బ్రహ్మారెడ్డి ఎందుకలాగంటే ఈయన 4 సార్లు చూసాం, ఈయన మాకు మంచి ఏం చేయలేదు. మళ్ళీ ఇంకొకటి ఈ ఎమ్మెల్యే వయసులు మొత్తం మాచర్లో ఈయన 24 hours నడుస్తుంటాయి ఈ వయసులు. ఎంఆర్పి మందు మాత్రం ఎక్కడా దొరకదు. ఇంకొకటి ఎంఆర్పి మందు పచ్చి మందు, జగన్ అన్న తయారు చేసిన మందు, అది తాగి చాలా మంది చచ్చిపోతున్నారు. ఇంకొకటి నెక్స్ట్ డబ్బులు లేని వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే శానిటైజర్ తాగి చచ్చిపోతున్నారు. శానిటైజర్ అనేది కరోనా టైంలో తాగారు కదా, ఎప్పుడేం తాగట్లేదు కదా. శానిటైజర్ 30 రూపాయలు పెడితే వస్తుంది, ఒకటి తాగితే 2 quarters కిక్ వస్తుంది. డబ్బులు లేని వాళ్ళంతా ఏం చేస్తారు, అది తాగి చచ్చిపోతున్నారు. వాస్తవం అది. సో ఈ 4 సార్లు చూసారంటున్నారు కదా మీరు, సో ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే ఆయన మంచిగా చేస్తానని చెప్తున్నారు కదా. ఇంకొకసారి చూసుకుంటే జగన్ అన్న, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్న మా మాచర్ల మొత్తాన్ని అమ్మేస్తారు. ఇది పక్కా నిజం మాట్లాడుతున్నాను నేను. ఒకవేళ బ్రహ్మిరెడ్డి గారు వస్తే ఆయన చేస్తారని గ్యారంటీ ఉందా? బ్రహ్మారెడ్డి వస్తే చేస్తారని అందరికి గ్యారంటీ, చాలా సగానికి సగం గ్యారంటీ ఉంది. ఓకే, సో ఆయన ఎలాంటి హామీలు ఇచ్చారు మీకు? ఇంతవరకు తిరుగుతున్నారు. ఇలాంటివన్నీ నేను లారీ డ్రైవర్ని పట్టించుకోను. ఏ హామీలు ఇస్తుంటా, ఏం హామీ లేదా నేను ఎప్పుడు చూడలేదు. నేను ఇప్పుడు వెళ్తే డ్యూటీకి నెల తర్వాత వస్తున్నావు, 2 నెలల తర్వాత వస్తున్నావు, నాకే తెలియదు. అయితే మా మాచర్లలో మా ఉద్యోగుల సంఘం ఎక్కువ ఉంది ఇక్కడ. ఇప్పుడు కుల పెద్దలు ఏది చెప్తే దానికి ఓటేసే రకంగా, లేదు మీ సొంతంగా ఓటేస్తారా? కుల పెద్దలు ఎటు చెప్తే అటే మేము అందరం వింటాం. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఫాల్ట్ ఏదైనా జరిగితే, ఒకవేళ కుల పెద్దలు చెప్పిన తర్వాత రాజకీయ నాయకుల నుంచి సరైనటువంటి మీ వసతులు అవన్నీ మీకు సమకూరకపోతే మీరు కుల పెద్దల్ని ప్రశ్నిస్తారా, లేదంటే పార్టీని ప్రశ్నిస్తారా? కుల పెద్దల్ని ప్రశ్నిస్తాం ముందు. ఫస్ట్ కుల పెద్దలను పాటించిన తర్వాత వాళ్ళు ఏమైనా ఏకమత్యంగా లేకపోతే అప్పుడు పార్టీలని అడుగుతాం. ఓకే, ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తారని చెప్పి అంటా ఉన్నారు. సో మీరేమనుకుంటున్నారు? 90% చంద్రబాబు నాయుడు, ఈ మోలీ వీళ్ళిద్దరు రావాలని 90% నేను మా ఫ్యామిలీ వాళ్ళంతా కోరుకుంటున్నాం. ఓకే, పవన్ కళ్యాణ్ గారు వద్దా? పవన్ కళ్యాణ్ ఏమో మనకి అంత ఐడియా లేదు పవన్ కళ్యాణ్ సంగతి. ఇప్పుడు ఇవన్నీ నేను నిజాలు చెప్తున్నా. రేపు నా ప్రాణానికి ఏమన్నా హామీ ఇస్తారా మీరు? గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఓకే ఓకే, చూసిన వాళ్ళు నన్ను ఏ టైంలో నేను 24 hours తిరుగుతుంటా కాబట్టి, రోడ్డు మీద నడుచుకుంటే తిరుగుతుంటా కాబట్టి, నాకేమన్నా జరిగితే అప్పుడు హామీ
నా మిస్సెస్ కానీ మా మమ్మీకి కానీ నేను దగ్గర ఉండి చూసుకుంటేనే ఏదైనా సరే జరిగేది. నా ప్రాణానికి ఏమన్నా జరిగిద్దో నేనేదో ఆలోచించుకుంటాను. వాస్తవాలు మాట్లాడితే మాచర్లలో ఇలాంటి జరిగే సంఘటనలు ఉంటాయంటారు. గొడవలు జరుగుతాయి, కావాలంటే పొడుస్తారు. మా వాళ్ళే డబ్బులు ఇస్తారు. ఎమ్మెల్యేలు కౌన్సిలర్లు డబ్బులు ఇచ్చేసి వేయమంటారు. మనం ఎప్పుడు సిట్టింగ్లో ఎక్కడ సిట్టింగ్లో ఏడ తాగుతుంటానో ఏడ సిట్టింగ్లో ఉంటానో నాకే తెలియదు. అలాంటి పక్షంలో మా వాళ్ళే ఉసి కలిపి డబ్బులు ఇచ్చేసి మా మీదకి రివర్స్గా అయ్యేటట్టుగా చేస్తారు. ఓకే, ఇక్కడ ఎందుకంటే ఎమ్మెల్యే పవరు కౌన్సిలర్ పవర్లు వీళ్ళు కావాలని చేపిస్తారు అని చెప్తున్నా నేను. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 175 గెలుస్తానని చెప్పి అంటున్నారు ఆయన. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 170 కాదు కానీ 70 సీట్లు వస్తాం చాలా కష్టం. షర్మిల వాళ్ళ చెల్లెలు సొంత చెల్లెలు ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. ఆమె చెప్పేదని షర్మిల నిజాలు చెప్తుంది. వాళ్ళ సొంత బాబాయ్నే చంపాడని షర్మిల వాళ్ళ అన్నయ్య గురించి ఎంత గొప్పగా చెప్తుంటే ఇంకా ఆయనకి 170 190 సీట్లు అట్లా వస్తాయి. ఇది కనీసం 50-60 సీట్లు కూడా వస్తాయి రావా నాకు గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ అమ్మఒడి మేము అడిగాం ఆ డబ్బులు, 40 సంవత్సరాల వాళ్ళకి మేము అడిగాం ఆ డబ్బులు, ఆటో డ్రైవర్లకి మేము అడిగాం ఆ డబ్బులు, మంగళవాళ్ళకి మేము అడిగాం ఆ డబ్బులు. అందరికీ వేయమని మేము అడిగితేనే వేసారా, లేకపోతే ఆయన సంపాదించి వేసాడా, లేకపోతే అప్పులు చేసి తీసుకొచ్చి వేసాడా? చెప్పండి. ఎక్కడన్నా ఫారెన్లలో అప్పు చేశాడు, పుట్టకపోయే పిల్లలతో సహా, చచ్చిపోయేలతో సహా, పుట్టకపోయే పిల్లలతో సహా మనిషికి 25 లక్షలు, ఒక్కొక్క తలకాయకి 25 లక్షలు అప్పు చేశాడు ఫారెన్లలో తీసుకొచ్చి డబ్బు. అంతేగాని ఆయన సొంత ఫ్యామిలీ, ఆయన పొలాలు, ఆయన ఫ్యాక్టరీలు అమ్ముకొని వచ్చి మాకేం ఇవ్వలేదుగా. అట్లా అని చెప్పి మా డ్రైవర్లకి ఏం చేశాడు న్యాయం? మేము లారీ డ్రైవర్లు 24 అవర్స్ మొత్తం తిరుగుతాం, ప్రపంచం మొత్తం డ్రైవర్ లేనిది అసలు ఏదన్నా నడిచిద్దా? డ్రైవర్ ఉంటేనే కదా ప్రతి విధానికి. ఆఖరికి ఫ్లైట్ డ్రైవరు, ట్రైన్ డ్రైవరు, లారీ డ్రైవరు, అంబులెన్స్ డ్రైవరు, ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు. డ్రైవర్కి ఏమన్నా హామీ ఉందా? ప్రాణానికి ఏదైనా జరిగినా ఏమన్నా విలువ ఉందా అసలు డ్రైవర్కి? ఎప్పుడు ఎక్కడ మేము ఎలా ఏం జరిగిద్దో మాకే తెలియదు. అటువంటి నిద్రపోకుండా 24 అవర్స్కి లారీ డ్రైవరు ఒంటి మీద యూనిఫామ్ చేసుకొని చేస్తాం డ్యూటీ. ఇప్పుడు వెళ్తే నెలకు వస్తామో 2 నెలలకు వస్తామో మాకే తెలియదు. అట్లాంటప్పుడు మా భార్యలు, మా పిల్లలు, మా కన్న తల్లులు, అక్కాయలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎంతమంది మా కోసం ఎదురు చూస్తారు. ఇప్పుడు నేను నిజాలు మాట్లాడుతున్నాను. రేపు నాకు ఏదైనా జరిగితే ప్రాబ్లం ఎవరిని అడగాల? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే మాచర్లని ఆయన కొంటాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన చేతిలో సగం జగన్ చేతిలో ఉంటుంది. ఇదే జరిగేది సిచ్యువేషన్, ఏమి ఉండదు. అది థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు రవికుమార్ అన్న. ఓకే, ఇప్పుడు మాచర్లలో ఎండ హీట్ కంటే పొలిటికల్ హీట్ ఎక్కువగా ఉందని చెప్పి అంటా ఉన్నారు. సో అది నిజమే అన్నది? నిజమే. ఓకే, సో ఎలా ఉండబోతా ఉంది ఈసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కానీ బ్రహ్మారెడ్డి గారి? ఈసారి డి అనేదట్టే ఉందన్న. కొద్దిగా బ్రహ్మారెడ్డి గారు కొంచెం టీడీపీకి ఓకే అనిపిస్తుంది. ఎందువల్ల అంటే 2012 నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారే వస్తున్నారు కదా. సో ఏంటి మీకు మాచర్లలో తాగునీటి సమస్య అధికంగా ఉందన్న. తాగునీటి సమస్య 24 కిలోమీటర్లు మాచర్లకి నాగార్జున సాగర్ వచ్చేసి 24 కిలోమీటర్లు. అవునవును. హైదరాబాద్కి కేసీఆర్ 175 కిలోమీటర్లకి నీళ్లు వేసుకుంటే హైదరాబాద్ నుంచి పైపు 24 కిలోమీటర్లు. మాచర్లకి నాగార్జున సాగర్కి 24 కిలోమీటర్లు నీళ్లు తెప్పించడానికి ఇక్కడున్న నాయకులు మనకి కరెక్ట్ ఆలోచన లేదు, అభివృద్ధి కూడా జరిగింది లేదు. ఓకే, సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతానంటున్నారు కదా, 170 స్థానాలు వస్తాయంటున్నారు ఆయన. ఒకవేళ వస్తే సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ పరిపాలన బెటర్గా ఉంటుంది అనుకుంటున్నారు? ఈ మొన్నలా అందరూ అనుకుంటున్నారు కదా, అంత ఎఫెక్ట్గా ఏం చేయలేదు పరిపాలన అంటున్నారు కదా, సో అలాగే ఉంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ అభివృద్ధి అయినా చేస్తారనుకుంటున్నారు? అభివృద్ధి జరిగిందనేది మాత్రం కొంచెం అవాస్తవం. ఎందుకంటే నేను నిరుద్యోగిని, నేను ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నా. నాకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చింది లేదు, ఒక ఉపాధి చూపెట్టింది లేదు ఈ ప్రభుత్వం. అందుకని నేనైతే ఆ పార్టీకి కొంచెం వేసేటట్టు లేదు. ఓకే, అది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్ వ్యవస్థ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుందన్న. అది చేసిన కొంత కరెక్టే, కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. వ్యక్తిగత గోప్యత అనేది లేకుండా అయిపోతుంది. అది నా అభిప్రాయం, అది నా ఉద్దేశం. మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారే గెలిస్తే ఏమవుతుంది అనుకుంటున్నారు? ఇంకా ఏమవుతుందన్న, 20 సంవత్సరాలు చూసాము, 4 సార్లు చూసాము. ఏం చెప్పగలుగుతాం ఈ ప్రస్తుతానికి? అది అంటే అభివృద్ధి అయితే జరిగింది నాకు అనిపించలేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే జరుగుతుంది అనుకుంటున్నారు అభివృద్ధి? అనుకుంటున్నా. ఎందుకంటే గతం నేను చూశాను,
గతంలో 175 ఎకరాలు ఎస్సీలకి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేశాడు ఎస్సీలకి. తర్వాత భైరవనిపాడు నుంచి సాగర్ నుంచి కెనాల్ వేసి భైరవనిపాడుకి నీళ్లు తెప్పించాడు. అక్కడ అభివృద్ధి జరిగిందని నేను అనుకుంటున్నాను. నీళ్లు తెప్పించాడు పొలాలకు. ఓన్లీ త్రాగునీటి సమస్య ఒకటే ఉందా ఇక్కడ? త్రాగునీటి సమస్య ఉంది. కొంచెం చదువుకున్న వాళ్ళు, వెనకబడ్డ చదువు రాని వాళ్ళు, చదువుకు పోలేని తక్కువ ఉన్నారు. ఎస్సీలు ఎక్కువ. కానీ ఎస్సీల్లో చదువుకున్న వాళ్ళకి ఉపాధి లేదు ఇక్కడ. మెయిన్ 42,000 45,000 దాకా ఎస్సీలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. కానీ వెనకబాడే ఉన్నారు. ఇంకా వాళ్ళ చదువుకున్న వాళ్ళకి ఏదైనా అభివృద్ధి చూపెడితే అభివృద్ధి జరుగుద్ది. అందుకని ఇక్కడ వెనకబడే ఉందనుకుంటున్నాను. నమస్తే. నమస్తే అండి. మాచర్ల మాది రేగులవరం తండా అని. ఇక్కడ మాచర్ల నుంచి 12 కిలోమీటరు. మాకు ఇక్కడ వాటర్ సౌకర్యం లేదు ఆ ఏరియాలో. మేము గతం నాగార్జున సాగర్ రీఫారెస్ట్ నుంచి లేపారు వాటర్ కెనాల్ కాడ నుంచి. లేపి మాకు అడవిలో అప్పుడు ఏదో గవర్నమెంట్ చెప్పి లేపి అక్కడ వేసేసారు. అప్పటి నుంచి 52 సంవత్సరాలు మాకు పట్టించుకున్న నాదుడు లేడు. బోర్లు వేయాలన్నా 7 అడుగులు లోతు పోతుంది. మేము ఆ రోజు కిష్టాల్లో మంచి పొలాలు వదులుకొని అడవిలో వచ్చేసాము. కానీ ఇప్పుడు అప్పటి నుంచి మాకు వాటర్ రేగులవరం తండా లచ్చంబాయి అంచంగొండ దానికి వాటర్ లేదు పొలానికి. మేము బోర్లు వేయాలంటే దాదాపు 5-6 లక్షలు ఖర్చు అవుతుంది. పడుతుందని గ్యారెంటీ లేదు. మాకు ఏ ప్రభుత్వం వచ్చినా ఎస్టీలకు పట్టించుకోరు. లంబాడీ అనేది ఇక్కడ ఈ మాచర్ల కాన్సి లంబాడీ ఎక్కువ ఉన్నాం. పట్టించుకోరు. ఆ రోజులకు ఆ రోజు చెప్పి ఏదో చెప్తారు, తర్వాత వాళ్ళ కాలం పుచ్చుకొని వెళ్ళిపోతారు. మాకు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఓన్లీ అగ్ర కులాలకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటారు. వాళ్ళు ఏ కులాలు ఉన్నారో వాళ్ళకే అధికారం కానీ కావాల్సింది ఇస్తుంటారు. కానీ ఎస్సీ ఎస్టీలకి మాయ చెప్పడమే కానీ పని చేయడం తెలియదు. సో మీరు ఈసారి ఎవరు కోటేయాలనుకుంటున్నారు? మేము ఎవరికి వేయాలంటే ఈసారి మార్పు కోరాలని చూస్తున్నాము. ఓకే, మార్పు ఎవరు తీసుకొస్తారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొస్తుందా? ఆయన తరపు నుంచి పోటీ చేస్తున్నటువంటి బ్రహ్మారెడ్డి గారు ఆయన తీసుకొస్తారు. పోయినసారి చంద్రబాబు నాయుడుకి వేసాం, ఈసారి జగన్మోహన్ రెడ్డికి వేసాం. అయినా మార్పు ఎక్కడ రాలేదు. ఎవరికి వేసినా ఎస్సీ ఎస్టీలకు చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎస్సీ ఎస్టీలకు ఎవరు చేసేవాళ్ళు లేరు. ఈసారి ఇక్కడ అభ్యర్థి బ్రహ్మారెడ్డి గారిని ప్రకటించారు కాబట్టి అతనికి వేయాలని మేము అందరికి ఆలోచిస్తున్నాం. బ్రహ్మారెడ్డికి వేయాలని. ఖచ్చితంగా అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తారనుకుంటున్నారా మీరు? అతను వస్తేనే కొంత మేలు అయితే అనుకుంటున్నాం మేము ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మలేకున్నారా? ఏం అమ్మబడి అని చెప్పి 15 ఏళ్ళ కోసం మాకు ట్రైబల్ స్కూల్, గురుకుల స్కూల్, పీటల సీట్ వచ్చిన సీట్ కూడా 50 సీటుకి 15 ఏళ్ళ కాడ పిల్లలు కొంతమంది ఇంటికే వచ్చారు. చదువు పెట్టాలి అక్కడ డబ్బులు. 50,000 రూపాయల సీటు అది గురుకులం పీటీజీ గురుకుల స్కూల్ వచ్చినాయి. అట్లాంటి దానికి 15 ఏళ్ళు ఇస్తేనే ఆ పిల్లలు మిగతా చదువులు చెప్పాలి. ఇంటికి తీసుకొచ్చాం పిల్లలు డబ్బులు పెట్టలేక. సో ఈసారి కన్ఫర్మ్ అయితే చంద్రబాబు నాయుడు అయితే మా ఎస్సీ ఎస్టీలో ఇక నింపుతారే అనుకుంటున్నాము. ఇంకా ఈసారి అతనికి వేయాలని జనం మంది ఆలోచిస్తాం. చంద్రబాబు నాయుడుకి వేయాలని. ఈ ఏరియా కూడా ఎస్సీ ఎస్టీలో బాగా గతంలో నేను జెడ్పీటీ చేశాను ఈ మాచర్ల కాన్స్టిట్యూన్సీలో ఎస్టీ తరఫున. వస్తే నన్ను భయపాంతులు చేసి కేసులు పెట్టి 4 రకాల కేసు పెట్టారు నా మీద. ఏది బ్యాంది కేసులు అవి ఎన్ని కేసులు పెట్టి గంజాయి కేసు, గంజాయి అట్టో తెలియదు నాకు ఇప్పటిదాకా. అయినా గంజాయి కేసు పెట్టారు. అంటే ఒక దళితుడు దళితుడు వర్గానికి చెందినవాడు రాగుడు పదవికి అనేది ఇక్కడ ఉందా? కేసులు పెట్టి గుంటూరులో నుంచి వెనక తీసుకొచ్చారు. ఏ రకంగా భయపాంతులు చేసి ఇతర చేయించుకున్నాను నాతోనే. ఏ రకంగా కేసులు పెట్టి భయపాంతులు చేసి ఇతర చేయించుకున్నారు. అది ఇక్కడ జరిగేది. ఇది ఏదైనా ఇప్పుడు పలికే గొంతు అయితే దెంగపై స్టేషన్లో కొడతారు. ఇప్పుడైనా కొడతారు. మరి కోర్టు పడితే ఆలోచిస్తారేమో కానీ లేకపోతే ఇలా సాయంత్రం రేపు పొద్దున దెంగపై కొడతారు. పిన్నె రాష్ట్రం నుంచి గెలికి తప్ప అంతే ఎవరు గెలవరు. ఇంకా మాచర్లు అయితే ఆయన తప్ప ఎవరు గెలవరు కూడా మాచర్లు. ఓకే, ఇప్పుడు 2012 నుంచి ఆయన చేసినటువంటి అభివృద్ధి పరంగా ఎలా జరిగినాయి? మాకైతే మస్తు జరిగినాయి. ఓకే, వాటర్ ప్రాబ్లం ఉందంటున్నారు. దాన్ని లేదు, మాకైతే లేదు. ఓకే, సో వైసీపీ వస్తుందంటున్నారు మీరు మళ్ళీ? నమ్మకం, నాకు చాలా నమ్మకం. ఓకే, కొంతమంది టీడీపీ వస్తున్నారు కూడా అంటున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం? రాదు, అది 100% రాదు. ఓకే, రాదు అంతే. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎస్టర్డే జరిగింది కదా రాళ్లదాడి. సో రాళ్లదాడి జరిగిన తర్వాత అది టీడీపీ శ్రేణులు చేయించారు, చంద్రబాబే చేయించాడు అని కొంతమంది అంటున్నారు. అది వాళ్ళే చేపించారు నిజంగా. ఓకే, వాళ్ళు చెప్పి పడి జరిగింది అది అంతే. ఓకే, సో దాని వెనక పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి. లేదు, కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే ద్వేషిస్తుంటారో సో వాళ్ళు చేసింది అనుకుంటున్నారా? లేదు చంద్రబాబు నాయుడు గారే చేయించారు పైనుంచి అనుకుంటున్నారా? పైనుంచి జరిగింది అంతా. ఓకే, నిజమే అది. ఓకే, సో ఇప్పుడు షర్మిల గారు కూడా అన్నయ్య గారి మీద కొంచెం నిజమే అది. ఆమె కొంచెం విమర్శిస్తూ ఉన్నారు కదా ప్రతి దాని పట్ల.
సో దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా? ఎఫెక్ట్ అవుతుంది. సింగిల్ అయినా ఎప్పుడైనా గెలుతున్నాడు ఖచ్చితంగా. దానివల్ల అసలు ఆయనకి ఎటువంటి ఇంటి కూడా పీకలేరు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు వెంట మాచర్ల మొత్తం ఉందనుకుంటున్నారు, అది నిజమేనా? ఉంది, మాచర్ల ఉంది, ఏపీ మొత్తం ఉంటుంది ఆయన దగ్గర. ఏపీ మొత్తం దగ్గర ఉంటుంది తెలుసా ఎప్పుడైనా కానీ. ఆయన సింగిల్ మొగోడు, ఆయన జెండాలు తెత్తకట మీరు వాళ్ళు వేరు, మా సింగిల్ మొగోడు మేము అంతే. ఇప్పుడు కొంతమంది ఏంటంటే కోడికత్తి అనే ఒకటి ఎలక్షన్ 2019కి ముందు కోడికత్తి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆయనకి. సో దాన్ని డ్రామాగా కన్సిడర్ చేసిన తెలుగుదేశం నాయకులు కానీ జనసేన నాయకులు కానీ రాయి ఏదైతే దాడి ఉందో దాన్ని కూడా ఇది ఒక ఎలక్షన్ డ్రామా, సింపతి డ్రామా అని కన్వర్ట్ చేస్తున్నారు దాన్ని. దానిపై మీ అభిప్రాయం ఏంటి? మాకైతే ఎప్పటికైనా కానీ మార్చాలో జగన్మోహన్ తప్ప ఎవరు గెలవరు. పిన్నెల రామకృష్ణ మార్చాల ఖచ్చితంగా గెలుగుతాడు. ఏపీలో మొత్తంలో జగన్మోహన్ తప్ప ఎవరు రారు. అది మటుకు వస్తాం. అన్న నమస్తే. ఇత రోడ్డు మీద ఉన్నాం, 20 ఏళ్ళ నుంచి ఉన్నాం, అద్దె ఇల్లులో ఉన్నాం, క్యాడపాలు బొమ్మలు ఇది క్యాడ అన్ని కట్టుకొని రోడ్డు మీదనే ఉన్నాం. అందుకే మీకు రోజుకి ఎంత సంపాదన వస్తుంది? రోజుకి ఒక 500 వస్తాయి, 700 వస్తాయి, 800 వస్తాయి, అట్లా వస్తాయి. బేరం లేక అల్లాడుతున్నాం. ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి ఉన్నాయి? మాకేం పెట్టలేదు ఇంతవరకు, ఏం లేదు. ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి ఏం పథకాలు కానీ ఏం రాలేదా? రాలేదు. ఏం రాలేదు. అదో ఇల్లు అపార్ట్మెంట్ ఇచ్చారు కానీ, పట్టాలు ఇచ్చారు కానీ ఇంకా ఓపెన్ తాళం ఇవ్వలేము, ఇంకా ఇంతవరకు ఇవ్వలేదు. ఎందుకు పడి ఉన్నాం, దాని గురించి ఉన్నాం. మీకు ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది, మా జీవితాలు మారుస్తుంది అనుకుంటున్నారు? అది మనకేం తెలుసు సార్, అది ఏది మారితే అది వాళ్ళతో ఎంతో ఉంటాయి, ఇంకేం మాట్లాడలేము. ఇంకా వాళ్ళతో మన రోడ్డు మీద ఉంది, మనకి ఏం ఉంటాయి. వాళ్ళు మీ పరిస్థితి ఇలా ఉందని చెప్పి ఎప్పుడైనా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగారా? అడగలేదండి. ఒకసారి అడిగి చూస్తే కదా మీ జీవితాలు ఎలా మార్చగలుగుతారు లేదా వాళ్ళు చెప్తారు. వాళ్ళు బాధలే తట్టుకోలేకపోతున్నారు, మనం పోయి అడిగితే ఏం ఇస్తారు సార్? మా డ్యూటీలో మేమే చేసుకోతున్నాం, మా కష్టాలు మేమే పడుతున్నాం, తింటాలు ఏదైనా మేము భరించుకోతున్నాం. ఎంతమంది ఉన్నారు మీరు మొత్తం ఇక్కడంతా? ఒక 10 ఇల్లు వాళ్ళు ఉన్నారు సార్. 10 ఇల్లు ఉన్నారు. 10 ఇల్లు అంటే ఒక 50 మంది ఉంటారా? 50 కాదు సార్, ఒక 10-12 మంది ఉంటారు. కాదు, 10 ఇల్లులు ఉంటే ఇంటికి ఒక 4 ఉంటారు కదా? అంత లేదు సార్, వాళ్ళు ఆ ఊర్లో ఉన్నారు, మా ఊర్లో ఉన్నారు. ఇక్కడ ఉండేది ఒక 10 మంది దాకా ఉన్నారు. 10 మంది దాకా ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. మీ పేరు? చెన్నయ్య. ఇప్పుడు మాచర్లలో ఉన్నటువంటి పొలిటికల్ హీట్ ఎలా ఉందనిపిస్తుంది మీకు? టీడీపీ వస్తుందని అనుకుంటున్నాను. టీడీపీ వస్తుందని గ్యారంటీగా? పక్కా. బ్రహ్మారెడ్డి గారే? బ్రహ్మారెడ్డి గారు. బ్రహ్మారెడ్డి గారు ఇదివరకు ఎప్పుడు ఆయన పాలన మీరు చూడలేదు కదా, చూసారా? ఎప్పుడు? అమ్మగారు చేసినప్పుడు చూసాం, బాగానే ఉంది. ఇప్పుడు ఆయన వస్తున్నారు కాబట్టి భారీ మెజార్టీతో గెలవడానికి అవకాశం ఉంది. భారీ మెజారిటీతో. సో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి మాచర్లలో? వాటర్ ప్రాబ్లం. వాటర్ ప్రాబ్లమా? సో వాటర్ ఒకటేనా ప్రాబ్లం, ఇంకేమైనా ఉన్నాయా? వాటర్ ప్రాబ్లం, టౌన్ డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ అంటే ఏ విధంగా మీరు అంటుంది? అంటే ఇప్పుడు నర్సాపేట ఉంది, విపరీతమైన డెవలప్మెంట్ ఉంది. మాచర్లో ఏం లేదు కదా, వెనకబడిపోయింది పల్నాడు ఏరియాలో, డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు నాగార్జున సాగర్ లాంటి ఒక వనరు ఉంది కదా మీకు, డ్యామ్ లాంటి ఒక వనరు ఉంది. సో ఆ వనరుని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే మాచర్ల డెవలప్ అవ్వడం పెద్ద విషయం కాదు కదా. సో దాని వైఫల్యము ఈ పొలిటికల్ లీడర్స్ వల్ల అంటారా లేకపోతే ప్రభుత్వం అంటారా? చేయాల్సింది పొలిటికల్ లీడర్స్, ప్రభుత్వం అందరు కలిసి చేస్తే డెవలప్ అయ్యింది. మాచర్లలో మీకు ప్రధానంగా కావాల్సిన వనరులు ఏంటి? వాటర్, మెయిన్ వాటర్. బొగ్ డ్యామ్ నుంచి నీళ్ళు రావట్టే మాచర్లో బాగుంటుంది. సో అంతే, ఇప్పుడు ఇంకేం లేదంటారు అయితే? ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారే వస్తారనుకుంటున్నారా? పైన ఆయన రాడు, చంద్రబాబు వస్తేనే. ఇప్పుడు మీ ఏదైనా ఊరికి పోయినా మీ రాజధాని ఏదన్నా అడిగితే ఏం చెప్పాలా? ఇప్పుడు తెలంగాణ ఉంది, మీ రాజధాని అంటే హైదరాబాద్ అని చెప్తారు. బెంగళూరు ఉంది, కర్ణాటక, మీ రాజధాని అంటే కర్ణాటక బెంగళూరు అని చెప్తారు. మన ఆంధ్రాలో ఏ ఊరు అని చెప్పాలా? అందుకని చంద్రబాబు వస్తే రాజధాని అయిద్దని అనుకుంటున్నాం. ఓన్లీ రాజధాని ఒక్కదాని కోసం చంద్రబాబు రావాలంటారా? రాజధాని, ఇండస్ట్రీస్ అన్నీ ఉంటాయండి. ఇప్పుడు మేము సపోజ్ నేను లారీ డ్రైవర్ని, లారీ ఓనర్ని. జగన్ వల్ల మొత్తం నాశనం అయిపోయాను, గవర్నమెంట్ వల్ల. ఏ విధంగా? గ్రీన్ ట్యాక్స్ అని పెట్టాడు. మా అయితే ఏ రాష్ట్రాల్లో పెట్టినా 100-150 ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో 20,000 రూపాయలు యాడ్ నుంచి కట్టాలా? లోడింగ్ లేదు అసలు. ఇండస్ట్రీస్ ఒక కంపెనీ లేదు ఆంధ్రప్రదేశ్లో, లోడింగే లేదు. ఇంకే నుంచి వస్తుంది మాకు లారీ తోలకాలు? అందుకనే లారీ వాహనం మేము నాశనం అయిపోయి కూర్చున్నాం. నెక్స్ట్ ప్రభుత్వంలో వైసీపీ వస్తే వైసీపీ చాలా వరకు ఇండస్ట్రీస్ తీసుకొస్తాం మేము ఐటీ రంగంలో అని చెప్తా ఉన్నారు. ఎంత మడుగు ఒక్క కంపెనీ కూడా రాలేదు. ఉన్న కంపెనీలో పోతున్నాయి. అమరావతి బ్యాటరీ ఉంది, చాలా పెద్ద కంపెనీ, అది చాలా మంది బతుకుతారు.
అది తీసుకుపోయి తెలంగాణలో కడుతున్నారు. ఉన్న కంపెనీలో పోతుండే ఇంక కొత్త యాని చేస్తారు ఆయన. ఓకే. సో ఇప్పుడు షర్మిల గారు అన్నయ్యకి పోటీగా దిగారు కదా, అది మనకు తెలియని విషయం అది. ఓకే. లోకల్లో వరకు అయితే మీరు బ్రహ్మారెడ్డి గారే వస్తారంటారు కన్ఫామ్గా. అంతే. అన్న నమస్తే. నమస్తే. మీ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్. ఓకే. ఇప్పుడు మాచర్లలో ఎవరు ఎమ్మెల్యేగా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా అభివృద్ధి లేదు. అభివృద్ధి లేదంటున్నారా? మేము చేస్తామన్న హామీ ఎవరు ఇవ్వట్లేదా ఎమ్మెల్యేలు? ఇచ్చినా కానీ అది అయ్యేటట్లేదండి వారి పరిస్థితి. ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? అందరూ అవే హామీలు ఇస్తున్నారు కానీ అవి నెరవేర్చే టైంకి ఎవరు నెరవేర్చట్లేదు. ఓకే. ప్రధానంగా నీటి సమస్యను వింటున్నాం మాచర్లలో, డ్రింకింగ్ వాటర్ సమస్య. ఓకే. సో దాన్ని తీరుస్తామని ఎవరైతే హామీ ఇవ్వట్లేదా? హామీ ఇస్తున్నారు కానీ అది నెరవేరట్లేదు అంత. ప్రతిసారి అదే హామీ ఇస్తారు కానీ ప్రతిసారి అదే సమస్య ఉంటుంది. ఓకే. సో ఎవరు వస్తే మేలు జరుగుతుందని ఏమైనా అనుకుంటున్నారా? అంటే ఇంకా పైన ప్రభుత్వంలో ఇది లోకల్ ఎమ్మెల్యే చేసేది అయితే వాటర్ గిడ్ ద్వారా మళ్ళీ ఇంటింటికి కుళాయి పెడితేనే అయింది. ఓకే. మన పైన ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు వస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కలిసినటువంటి కూటమి ఆ ప్రభుత్వం స్థాపిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా మీకు మేలు జరుగుద్ది అనుకుంటున్నారా? మేలు జరిగిద్దని అనుకుంటున్నాను. భావిస్తున్నారు అంతే, ఇంకా కన్ఫామ్గా చెప్పలేకున్నారు? కన్ఫామ్గా చెప్పలేము. ఓకే. సో ఇప్పుడు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి అపోనెంట్గా నిలబడుతున్నారు కదా, సో దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఓకే. అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్లదాడి జరిగింది ఎస్టర్డే, ఐడియా ఉందా మీకు? ఉంది. ఓకే. సో దాని పట్ల మీరేమనుకుంటున్నారు? దాడి జరిగింది అంటున్నారు, వాళ్ళేమో స్క్రిప్ట్ అంటున్నారు, కానీ దాడి అయితే జరిగింది. అట్లాంటి దాడులు అయితే మంచిది కాదు ఎవరు చేసిన. సో దాడులు అనేది మంచి సంస్కృతి కాదని. అన్న నమస్తే. నమస్తే. మీ పేరు? వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు. ఓకే. ఇప్పుడు మాచర్లలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాచర్లు అంటే మాకు రాజధాని దగ్గర ఉంది కదా, అమరావతి రాజధాని, దాన్ని ఆపేశారు. అది కావాలని మాకు. సో ఇప్పుడు ఒకవేళ అమరావతి రాజధాని కాకపోతే ఓకేనా మీకు? రాజధాని కాదు అంటున్నారు కదా, జగన్ గారు ఏమంటున్నారంటే 3 రాజధానులు అంటున్నారు. అమరావతిని వన్ ఆఫ్ ద ఫిక్స్ చేశారు కానీ పక్కాగా అది లేదు, మాకు ఒకటే కావాలి, అమరావతి కావాలి. ఓకే. అది ఓకే. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇంకా చోట్ల అమరావతి ఎవరు అమరావతి సపోర్ట్ చేస్తే వాళ్ళే మాకు కావాలి. మరి టీడీపీ వాళ్ళే కదా? టీడీపీ కావాలా మరి? టీడీపీ ఓన్లీ మీ క్యాపిటలేనా, ఇంకేం లేదా? ఉంది, ఎందుకు లేదు, ఈ చాలా ఉన్నాయి కానీ అన్ని చెప్పొచ్చు, పర్లేదు చెప్పండి. చెప్పండి మీకున్న సమస్యలు చెప్పండి, మీకు ఎవరు సమస్యలు ఎవరు వస్తే తీరుస్తారో చెప్పండి. చెప్పండి. సమస్యలు అంటే రోడ్లు లేవు. ఓకే. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఇప్పుడు మరి రోడ్లు పట్టించుకోలేదు. మరి ఇప్పుడు సంక్షేమం అయితే బాగానే ఉందిలే కానీ అభివృద్ధి లేదు. మరి కార్యకర్తలు ఏంది అనేవాళ్ళు లేకుండా పోయారు. ఏంది వాలంటీర్లు పెట్టి పిల్లకాయలను పెట్టి కార్యకర్తలకు ఏమి లేదు. మెయిన్ అసలు కార్యకర్తలు హట్ అయ్యారు. ఇప్పుడు మనకు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య నీటి సమస్య అని చెప్తున్నారు మాచర్లలో, మీరేమంటారు? నీరు అంటే నీరు వస్తూనే ఉందిలే కానీ మన ఇక్కడ కోరి నుంచి పక్కన కాలనీలకి రావట్లే, ట్యాంకర్తో దోలుతారు. కొంతమంది ఇబ్బంది పడతారు, ఒక రోజు అందుతుంది. మాచర్లకు నీటి పెద్ద ఇదే పల్లెటూర్లకు ఉందంట కానీ బోర్లు ఎండిపోయినాయి. మాచర్ల నీటి ఇబ్బంది పెద్దగా ఏం లేదు, బాగానే ఉంది, ఇప్పటికైతే బాగానే ఉంది. ఓకే. ఇప్పుడు మనకు బ్రహ్మారెడ్డి గారు వస్తారంటారా ఫైనల్గా, మనకు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వస్తారంటారు? ఇద్దరు హోరాహోరీగా ఉంది. ఇద్దరు మరి ఒక మండలం వల్లే హోరాహోరీగా ఉంది. ఓకే. ఓకే. ఫైనల్గా మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఇంకా రాష్ట్ర లెవెల్లో మనకు తెలియదండి, ఇక్కడ మాత్రం హోరాహోరీ. లోకల్లో మాత్రం ఎమ్మెల్యేల పరంగా హోరాహోరీగానే ఉందంటారు. ఇద్దరు సరైన వాళ్ళే. 4 సార్లు గెలిచిండు ఆయన, ఒకసారి చూద్దామని అందరూ అనుకుంటారు. ప్రజలు ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారా? ఇద్దాం అనుకుంటారు. మరి ఇంకా అది ఎంతమంది కరెక్టో మరి ఎంత జరుగుద్దో చూడాలి. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? నా పేరు లాలు గౌడ్ అన్న. లాలు గౌడ్ గారు. ఓకే అన్న. ఇప్పుడు మనకు మాచర్లలో ఎవరు ఎమ్మెల్యేగా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు మాచర్లలో గత 4 సార్లు 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారే ఉన్నారు. ఈసారి కూడా రామకృష్ణారెడ్డి గారు రావాలని కోరుకుంటాం. ఖచ్చితంగా రామకృష్ణారెడ్డి గారే వస్తారు. ఆయన గెలిపించాలని డిసైడ్ అయ్యారు. ప్రతి ఒక్కరు గెలిపించాలని డిసైడ్ అయ్యారు. కాబట్టి
ఎవరో వాళ్ళు వీళ్ళు ఆయన రాడు ఈయన రాడని ఏదో మాటలు చెప్తున్నారు కానీ 100% రామకృష్ణారెడ్డి గారు అత్యధిక మెజార్టీతో మార్చెలలో ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతిరోజు అందుబాటులో ఉంటారు రామకృష్ణారెడ్డి గారు. అతను లేకపోతే వాళ్ళ తమ్ముడు అందుబాటులో ఉంటాడు. ఇవి ఎప్పుడైనా వెళ్ళండి, మీరు ఏ రోజైనా వెళ్ళండి, అందుబాటులో లేని రోజు అంటూ ఉండదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరం అంటే పార్టీలకు సంబంధం లేకుండా టీడీపీ వాళ్ళకు కూడా పనిచేసినటువంటి వ్యక్తి మన పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. ఖచ్చితంగా గెలుస్తారు, దాంట్లో డౌటే లేదు. అది ఇప్పుడు ప్రధానంగా మనకు నీటి సమస్య అంటున్నారు, మాచర్లలో నీటి సమస్య అన్న, నీటి సమస్య అంటూ ఏం లేదన్న. ప్రతి 2 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. ఆల్రెడీ మాకు ఇక్కడ శాంక్షన్ అయింది ఎత్తిపోతల పథకం, ఏదంటే దుర్గి దగ్గర బొగ్గ డ్యాము. కాబట్టి అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. దానికి టెండర్లు పిలిచారు. ఖచ్చితంగా అవి వస్తే అది వెలుగొండ ప్రాజెక్టు కూడా స్టార్ట్ చేశారు, పనులు స్టార్ట్ చేశారు. ఆ 2 వస్తే ఇంకా మాచెల్లలో వేరే పార్టీ అంటూ కనబడదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామకృష్ణారెడ్డి గారే కనబడతారు. ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? బ్రహ్మారెడ్డి గారు గురించి చెప్పాలంటే ఆయన ఒక సంవత్సరంన్నర క్రితం నుంచి వచ్చాడు. ఆయన కూడా గెలవాలని ట్రై చేస్తున్నాడు. ఇంకా అదంతా మనం చెప్పాలి. ఆధిపత్య పోరు ఎలా ఉంటుంది మాచర్లలో? ఆధిపత్య పోరు అంటూ ఏం లేదన్న. ఆధిపత్యాలు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నారు, రామకృష్ణారెడ్డి గారి ప్రచారం రామకృష్ణారెడ్డి గారు చేసుకుంటున్నారు. కాబట్టి తనకి 4 సంవత్సరాలు ప్రతి ఎమ్మెల్యే ఎలక్షన్ చేశారు, పంచాయతీ జెడ్పీటీసీ అన్ని ఎలక్షన్ చేశారు. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్క ఓటర్ని లాస్ట్లో పోలింగ్ బూత్లో ఓటేపించుకోగల కెపాసిటీ రామకృష్ణారెడ్డి గారికి ఉంటుంది. కాబట్టి అతను 4 సార్లు గెలిచారు. అది సో ఆయన 4 టర్మ్లో ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. సో ఆయన చేసినటువంటి అభివృద్ధి పరంగా మీకు బాగా నచ్చినటువంటిది ఏది మాచర్లకి? రామకృష్ణారెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు అంటే చెప్పుకుంటూ పోతే చాలా లిస్టే ఉంటుంది. అందులో ముఖ్యంగా అమ్మఒడి అనేది అందరికీ సంక్షేమ పథకాల కిందకు వస్తుంది. అట్లా కాకుండా డెవలప్మెంట్ పరంగానే అంటుంది. ఇండస్ట్రీస్ కానీ లేకపోతే రోడ్లు కానీ. పల్నాడు ఏరియా వెనకబడ్డ ఏరియా అండి. ఇక్కడ ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు రావాలంటే ఏది జరిగేది కాదు. కాబట్టి ప్రతి ఒక్క వార్డులో ఏదన్నా వాటర్ సమస్య ఉన్నా, ఏదైనా డ్రైనేజ్ సమస్య ఉన్నా, రోడ్లు సమస్య ఉన్నా, ఎక్కడున్నా కానీ వాటికి సంబంధించింది వెంటనే ఈ సమస్య వెంటనే దాన్ని క్లియర్ చేసి బాగు చేసేటువంటి వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు. ఖచ్చితంగా ఈసారి వైసీపీ వస్తుంటారు. ఖచ్చితంగా మాచెల్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేదే. అన్న నమస్తే. మీ పేరు? సీను, నల్లమాల సీను. ఓకే, ఇప్పుడు మనకు మాచెల్లలో ఎవరు ఎమ్మెల్యేగా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఏదో వస్తారు పోతారు ఇవన్నీ చెప్తా నాయకులకు తెలియదు. ప్రజెంట్ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారే ఓకే. కాబట్టి ఆయన కొద్దిగా చిన్న పొరపాటు చేస్తుండ్రు. చోట నాయకులు వాళ్ళ పేరు చెప్పుకొని ఎమ్మెల్యే గారి తప్పు చేస్తుండ్రు, అది కూడా తెలుసు. దాన్ని బట్టి ఎమ్మెల్యే గారు కొద్దిగా గ్రహించుకొని వార్డులో పరంగా కొద్దిగా చేస్తే ఏదైనా గ్రిప్ ఉంటుంది. కానీ అంతేగాని ఆయన ఏం చేసేది ఏం లేదు, పక్కన వాళ్ళు చేస్తారు ఆయన వల్ల తప్పు. ఆయనదేం లేదు ఇబ్బంది, ఆయనైతే ఓకే. ఈ పక్కన పేరు ఎమ్మెల్యే గారు నా రైటు నా లెఫ్ట్ అంటుంటే ఇవన్నీ వేస్ట్ మాటలు. ఆయన మాట చెబుతుండ్రు, వీళ్ళు పక్కన దింగుతుండ్రు. డైరెక్ట్గా చేయమని ఒక్కడన్నా ఎమ్మెల్యే గారు లేకుండా ఎన్ని షో మాట్లాడొద్దు. ఓకే, ప్రజెంట్ ఎమ్మెల్యే అయితే నయమే, ఇబ్బంది లేదు. అదే. సో ఇప్పుడు ఒకవేళ టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి బ్రహ్మారెడ్డి గారు ఆయన వస్తే అభివృద్ధి చేసే అవకాశం ఉందంటారు? ఆల్రెడీ చేసే ఉన్నారు, ఇంకేం చేస్తారు ఆయన? ఈయన చేసేది ఏం లేదు. ఆయన బీకింది 9 సంవత్సరాలు, ఈయన బీకేది ఏముంది? ఇక్కడ మాచలు బీకించేది ఏముంది? ఎప్పుడో వచ్చిండు ఈయన నుంచి వచ్చిన కాంచి ఫస్ట్ ఎమ్మెల్యే గారు లైన్లో ఉన్నట్టు. తర్వాతే కానీ వీళ్ళందరూ ఇప్పుడు వచ్చి 2 ఏళ్ళకి సంకలు గుద్దుకోవటం కాదుగా, గుద్దుకున్నంత ఇబ్బంది ఏం లేదు. ఎమ్మెల్యే గారే కట్టే పిన్నెల వాళ్ళకి తిరిగేలేదు ఇక్కడ. ఖచ్చితంగా అయితే పిన్నెల రామకృష్ణ దాంట్లో తిరిగేలేదు, అది దానికి ఇబ్బంది ఏమి ఉండదు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? దుర్భాగుల ప్రసాదరావు. ఓకే, ఇప్పుడు మాచర్లలో ఎవరు ఎమ్మెల్యేగా గెలుస్తారు అనుకుంటున్నారు? జులకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు అనుకుంటున్నారు. టీడీపీ. ఓకే, సో మనకు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి ఈ 4 టర్మ్స్లో ఆయన ఎమ్మెల్యేగా చేశారు కదా. సో ఆయన నుంచి ఎలాంటి అభివృద్ధి రాలేదంటారా?
ప్రజలందరూ అదే అనుకుంటున్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా మాచర్లలో అభివృద్ధి శూన్యం. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు మంచి మెజార్టీతో గెలిపే అవకాశం ఉంది. ఆయన గెలుపుతోనే మాచర్ల అభివృద్ధి జరుగుతుందని మాచర్ల ప్రజల అభిప్రాయం. ఓకే. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళదాడి జరిగింది నిన్న, విన్నారా? సో దాన్ని టీడీపీ వాళ్ళే చేయించారని చెప్పి వైసీపీ శ్రేణులు అంటా ఉన్నారు. సో అందులో ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు? ఇవన్నీ అంత కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద బురద చల్లటం తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అటువంటి ఉద్దేశం ఏం లేదు. ప్రజాబలంతోనే తెలుగుదేశం పార్టీ అధికారులు అవ్వాలని కోరుకుంటుంది, కానీ రాళ్ళదాడితోనో ఇంకో దాంతోనో అటువంటి అభిప్రాయం లేదు. ఖచ్చితంగా గతంలో కోడికత్తి డ్రామా లాగానే ఇది కూడా ఒక డ్రామాననే ప్రజలు విశ్వసిస్తున్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నారు కదా, సో దాన్ని టీడీపీ శ్రేణులైనటువంటి మీరు ఎలా భావిస్తున్నారు? ఇది ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని హర్షిస్తూ ఉన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమితో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, తద్వారాగా పిల్లలకు ఉద్యోగాలు రావడం కానీ, పరిశ్రమలు రావడం కానీ, మరి రాష్ట్రం ఎన్నో విధాలుగా మేలు జరుగుతుందని ప్రజల అభిప్రాయం. ఈ కూటమి వల్ల ఆంధ్ర రాష్ట్రం ఇంకొక 20 సంవత్సరాలైనా అభివృద్ధి చెందుతుందని, మరి కూటమి అభ్యర్థి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే అన్ని విధాలుగా మంచి జరుగుతుందని కోరుకుంటున్నారు. ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు? తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కలిసినటువంటి ఆ కూటమి ప్రభుత్వం ఎన్ని సీట్లు తీసుకురావచ్చు అనుకుంటున్నారు? సరే, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రజలందరూ ఈ కూటమికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి సుమారుగా 150 నుంచి 160 సీట్లు వస్తాయని మా అభిప్రాయం. అంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారా? వస్తుంది. మరి ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి ఈ మెజారిటీని కోరుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత కుటుంబం నుంచే వ్యతిరేకత వచ్చింది, షర్మిల గారి పట్ల, వాళ్ళ బాబాయ్ కూతురు వాళ్ళ పట్ల. సో వాళ్ళ నుంచి ఎఫెక్ట్ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది అనుకుంటున్నారా గట్టిగా? అది వాళ్ళ కుటుంబ విషయం, కుటుంబం జరుగుతుంది కాబట్టి. మరి కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఉన్నారు, మరి వాళ్ళ దాన్ని బట్టి ఇంతకు గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీలో జరుగుతూ ఉంది. మరి ఏ విధంగా జరుగుతుందో చూడాలి. మాచర్లలో నీటి సమస్య అని అందరూ చెప్తున్నారు ప్రధానంగా. సో దాన్ని టీడీపీ ప్రభుత్వం వస్తే ఇక్కడ ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేస్తారంటారా? ఖచ్చితంగా చేస్తామని మా పార్లమెంట్ అభ్యర్థి కృష్ణదేవరాయలు గారు, ఆయన ప్రతి మీటింగ్లోనూ ప్రతి చోట ఆయన చెప్పేది ఒకటే, మాచర్ల నీటి సమస్య ఉంది, వరకసెడ పూర్తి ద్వారా అది పూర్తి అవుతే మాచర్లకు కానీ, దుర్గి కానీ, కారంపూడి కానీ, మరి వెల్దుర్తి మండలానికి కానీ మంచినీటి కొరత కానీ, సాగునీటి కొరత కానీ ఉండదు. కాబట్టి మనం ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీ అధికారులకు రాగానే ఈ వరకసెడ పూర్తి చేసి, మరి గతంలోనే ఆయన అనుమతులను తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా దానికి నిధులు ఆల్రెడీ 20 కోట్ల రూపాయలు దాదాపుగా ఉన్నాయనేది చెప్తా ఉన్నారు. అవి కూడా దానికి తోడు ఇంకా కొంత నిధులు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అధికారులకు రాగానే ప్రతి ఇంటికి, ప్రతి ఒక్క గ్రామానికి మంచినీటి సమస్య లేకుండా చేయడం జరుగుతుందని ఆయన నిన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ 4 టర్మ్ నుంచి ఆయన గెలిచారు కదా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. సో దానికి కారణం ఆయనకి లోకల్లో ఉన్నటువంటి ఆ పవరా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కారణమా? సరే, జనం కోరుకున్నారు, ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మరి ఈసారి మాత్రం బ్రహ్మారెడ్డి గారి వైపే మొగ్గు చూపుతున్నటువంటి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారా? బ్రహ్మారెడ్డి గారు గెలుస్తారు, మంచి మెజార్టీతో గెలిచే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మరి జూన్ 4వ తారీఖున మరి మన మాచర్ల నియోజకవర్గం గురించి మన రాష్ట్రంలోనే అందరూ సంతోషమైన వార్త వింటారని కోరుకుంటాం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.